అసూయ, అవివేకం, అంటరానితనం అనే చీకట్లో తొలగాలి. గుర్రం జాషువా గారి అడుగుజాడల్లో నడుస్తున్న బాబురావు గారికి ఘన సత్కారం అందిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. బ్రిటిష్ పరిపాలనలో ఇంకెంత తీవ్రంగా ఈ సమస్యలు ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచించాలి. అటువంటి నిరుపేద సామాన్య కుటుంబం నుంచి వచ్చి విద్యార్థి దశలోనే చిన్నపిల్లవాడిగానే ఈ సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, అసమానతలు కానీ అస్పృశ్యత కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీదట ఆయన చిన్ననాటి నుంచే పోరాటాన్ని ప్రారంభించారు. తర్వాత వారు అధ్యాపకుడుగా చేరినప్పటికీ కూడా అక్కడ కూడా ఈ వివక్షను ఎదుర్కోవడం జరిగింది. అయితే వారికి ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో అది కళం ద్వారా అనేక మందితో పరిచయాలు ఏర్పడి కవిత్వం పట్ల వారు అవగాహన పెంపొందించుకుని దాన్ని పూర్తి స్థాయిలో దానిపైన పట్టు సాధించి అనేక కవిత్వాలు మనకి అనేక మంచి రచనలు మనకి అందించారు. ఇందాక బాబురావు గారు చెప్పినట్లు గబ్బిలం ద్వారా ఆ కథానాయకుడిని మేఘ సందేశం నుంచి బహుశా స్ఫూర్తి తీసుకున్నారేమో మహానుభావుడు. ఒక గబ్బిలం ఏ విధంగా అయితే కథానాయకుడి స్వరూపంగా అంటే అతని ప్రతినిధిగా కాశీ విశ్వనాథ స్వామి గుళ్ళోకి వెళ్ళి అతని యొక్క ఆవేదనని తెలియజేస్తుందో దాన్ని చాలా చక్కగా వారు ఆ కవిత్వంలో మనకి తీసుకురావడం జరిగింది ఆ రచనలో. బహుశా వీటన్నిటినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటినీ ఒకసారి ఆ సమాజం అప్పటి సమాజంలో ఉన్నటువంటి ఆ అసమానతలన్నింటినీ కూడా వారు ఏ విధంగా అయితే ప్రజల ముందుకు తీసుకొచ్చారో అవన్నీ కూడా కార్యరూపం దాల్చి మనకి రాజ్యాంగంలో దళితులకి సంబంధించి అణగారిన వర్గాలకి సంబంధించి అనేక రకమైనటువంటి హక్కులు మనం ఈరోజు కల్పించుకున్నామంటే ఆనాటి వారి ఉద్యమాలు వారి ఆలోచనలు అని చెప్పి మనం చెప్పక తప్పదు. వాటిని అన్నిటినీ కూడా ఈ రోజుకి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి రచనలు అవి ఎప్పుడు కూడా ప్రతి తెలుగువాడు కూడా గొప్ప కవి మహాకవిగా ఆయన్ని మనం గుర్తించి మనం ఈ రోజున వారి రచనలు అన్నీ కూడా చదివిన వారు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంది, చదవని వారు కూడా వాటన్నిటినీ కూడా చదవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనకి ఈ దేశం చరిత్రలో మనకి అనేక సందర్భాల్లో జరిగినటువంటి సంఘటనలు కానీ మనకు అప్పటి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు కానీ మనకు అవగతం అవ్వాలంటే తప్పనిసరిగా ఈ రచనలు అన్నీ కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. ఈ రోజున మనం జయంతోత్సవాల రోజున కూడా వారు చేసిన విశేష కృషే కాకుండా ముఖ్యంగా వారి పట్టుదలని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరిలాగానే ఆయన కూడా ఈ వివక్షకు గురై మౌనంగా భరించి సామాన్యంగా ఉండుంటే బహుశా ఇన్ని అద్భుతమైనటువంటి రచనలు ఇవాళ మన సమక్షంలో మన మధ్యలో ఉండేవి కాదు. వాటన్నిటినీ గుర్తించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఉన్నటువంటి సాహిత్య అకాడమీ అవార్డులు కానీ శాసన మండలి సభ్యులుగా కూడా వారు వచ్చారు. అదేవిధంగా వారి పద్మభూషణ్ని కూడా కేంద్ర ప్రభుత్వం వారికి ఆ గౌరవంతో వారిని సత్కరించిందంటే వారు ఎంత గొప్ప మనిషో ఎంత టాలెంట్ ఉందో వారిలో మనం గుర్తించాలి. వారు సమాజానికి చేసిన విశేష సేవల్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారి భావాల్ని మనం ముఖ్యంగా వ్యక్తిగా కాకపోయినా వారి ఆశయాలు కానీ వారి భావాలు కానీ అన్నీ కూడా మనం తప్పనిసరిగా ఈ రోజున ఒకసారి మనం స్ఫురణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మనం చేపడుతున్న ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దిశానిర్దేశంలో భాగంగా చెప్పేది కూడా ఎటువంటి కులమతాలకు అతీతంగా అందరూ లబ్ధిదారుడు అనేవాడు ఆ పథకానికి అర్హులు అని మనం తేల్చిన మరుక్షణం అతనికి ఏ కులానికి మతానికి అతీతంగా ప్రాంతానికి అతీతంగా వారందరికీ కూడా లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మనకి పథకాలు చేపడుతున్నప్పటికీ మరింతగా మనం ఈ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎప్పటికీ కూడా ఉంది. పూర్తి స్థాయిలో అందరికీ సమానత్వం వచ్చే విధంగా మన సమాజాన్ని సరిదిద్దుకొని మనం వాటిని చక్కగా
అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకి సమానంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా వారి ఆశయాలు మనకి మార్గదర్శకంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ వారికి, అదేవిధంగా గౌరవ మంత్రి గారికి, సంబంధించిన కల్చర్ క్రియేటివిటీ కమిషన్ అధికారులకి, గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా గారి యొక్క పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన్ని విద్యార్థిగా ఉన్నప్పుడు అస్పృశ్యుడు అని చెప్పని అవహేళన చేసేవారు స్కూల్లో ఉన్నప్పుడు. తర్వాత కవిత్వాలు రాసి అవధానాల్లో పాల్గొంటున్నప్పుడు తనందురాని చర్య అని చెప్పని వ్యక్తిగతంగా ముఖం మీదే అవమానం చేశారు. అయితే హిందువులు ఆయన్ని అంటరాని వాడు, అస్పృశ్యుడు అని చెప్పని మానసికంగా బహిష్కరణ చేశారు. ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకున్నాడు. క్రైస్తవ మతాన్ని తీసుకుని అక్కడ కూడా ఆయన సొంత వ్యక్తిత్వంతోనే పనిచేశాడు. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత ఆయన రాసినటువంటి రచనలో హిందూ దేవీ దేవతల యొక్క సన్నివేశాలు, విషయాలు రాస్తే నువ్వు క్రిస్టియన్ అయి ఉండి రాస్తావా అని చెప్పని క్రిస్టియన్లు ఆయన కూడా వెలివేశారు, ఆయన కుటుంబాన్ని. అంటే ప్రతి అడుగులో, ప్రతి ఒక్క విషయంలో ఆయన అస్పృశ్యతకు గురయ్యాడు. అయితే ఆయన పోరాట పటిమ నేను స్ఫూర్తిగా తీసుకుని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి అడుగులో, ఉద్యోగపరంలో, విద్యార్థిగా ఉన్నప్పుడు, కవిగా ఉన్నప్పుడు కూడా ప్రతి అడుగడుగున ఆయన్ని అవమానించినప్పుడు కూడా ఆ అవమానాలని ఆయన పట్టుదలగా స్వీకరించి ఏ అగ్రకుల వర్ణ అహంకారంతో ఆయన అవమానించారో అటువంటి అగ్రవర్ణ పెద్దల చేతనే శాస్త్రమండలికి నామినేట్ చేయబడ్డారు. అటువంటి పెద్దల చేతనే అత్యున్నతమైనటువంటి పద్మభూషణ్ సత్కారాన్ని పొందారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తిరుపతి వెంకట కవుల్లో ఒకరైనటువంటి చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు వారికి జాషువా గారి కాళ్ళు పట్టుకుని పాదానికి గన్నపండేది తొడిగి ఇది నా అదృష్టం కలిగిన పాదాలు పుట్టుకోవడం అన్నాడు. అంటే అస్పృశ్యత ఎక్కడ చేరారు ఆయన? ఏ వర్గాలు సమాజంలో ఏ వర్గాలు ఆయన అవమానించినయో అదే వర్గాలతో ఆయన తన కవిత్వాలతో, తన భావాల ప్రచారంతో ఆయన ముందుకు సాగి పోరాటం చేస్తే మనకు పోయేదేమీ లేదు, మన కులాలకి మన సామాజిక వర్గాలకి గౌరవం పెరుగుతుందని చెప్పని ఆయన చూపించినటువంటి పోరాట పటిమను మీరు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని నేను మీ సవినయంగా కోరుతున్నాను. ఆయన రాసినటువంటి గ్రంథాల్లో గబ్బిలాన్ని మనం అంటరాందంగా చూస్తాం. మన ఇంట్లో కానీ మన కాంపౌండ్లో కానీ గబ్బిలం కనపడిందంటే దాన్ని అక్కడికి తోలేసే వరకు మనం నిద్రపోం. జాషువా గారి సందేశాన్ని తీసుకెళ్ళింది. అంటే నాలాంటి గబ్బిలం లాంటి అస్పృశ్యత కలిగినటువంటి పక్షుల్లో నన్ను దేవాలయాల్లోకి రానికుండా ఉండలేదు, రాణిస్తున్నారు, కానీ ఆ దళితులు మాత్రం దేవాలయాలకు రానివ్వట్లేదని చెప్పి ఆ సందేశం యొక్క, ఆ కావ్యం యొక్క గొప్పతనం. అదేవిధంగా ఫిరదౌసి నవాబు గారు ఏ విధంగా అయితే ఒక కవిని పుస్తకం రాసే వరకు, పద్యాలు రాసే వరకు డబ్బులు ఇస్తానని చెప్పని ఆయన డబ్బుల్లో కోత విధించి ఆయన అవమానిస్తే అప్పుడు ఆ ఫిరదౌసి తరపున జాషువా గారు దాన్ని ఒక విద్యుత్తంగా తీసుకుని చేశారు. ఆయన తరువాత ఆయన రాసిన కవితలు, రచనలు, భాషా సౌకర్యం, భాషా సుకుమారం, శబ్దంలోని అందాలు హాయిగా ఉంటాయి మనకి. ఆయన ముంతాజ్ మహల్ అనేటువంటి ఒక కావ్యం రాశాడు. అందులో ఆఖరి స్టాంజా, రాణి విడిచి వెడలే రాజు నొంటరి చేసి, ముంతాజ్ బేగం చనిపోయింది. రాణి విడిచి వెడలే రాజు నొంటరి చేసి, రాజు విడిచి వెడలే రాజ్యరమను, రాజ్యరమని విడితే రాజుల పెక్కండ్రు, కానీ తాజి విడువలేదు రాజసంభ అని ఈ శబ్దాల్లో ఉన్న లాలిత్యం ఎంత అందమైనటువంటి పద్యాలు రాసినటువంటి రచనలని అట్లాగే సాగినాయి. తర్వాత ఒక ప్రత్యేకమైన విషయం మీకు చెప్పాలి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త. దయచేసి మన గుండెల మీద చేయబెట్టుకుని మనం ఆలోచిస్తే మన పెద్ద పెద్ద గ్రామాల్లో ఈరోజు కూడా చదువుకున్నటువంటి దళితులు ఆ గుడి ప్రాంగణానికి రావడానికి ఇంకా సంకోచిస్తూ ఉంటారు, ఇంకా చాలా దేవాలయాల్లో రానివ్వట్లేదు. అటువంటి నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు తెలిసి చేశారో
తెలియక చేశారో ఒక విప్లవాత్మకమైన పని చేశారండి మీరు అన్నాడు అని చెప్పారు. అదేంటన్నా అన్నాడు ఆయన. మామూలుగా దళితుల్లో ఒక బ్యాంక్ ఆఫీసరు, దళితుల్లో ఒక యూనివర్సిటీ లెక్చరరు, లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి చాలా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూనే వాళ్ళు దేవాలయానికి మనం అంటాం ఉంటే రావడానికి సంకోచించేటువంటి మానసిక స్వభావం ఏర్పడిన రోజున ఈ రోజున దేవాలయాల యొక్క బోర్డుల్లో 50% దళితులు బీసీలకి కేటాయించేటువంటి సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఆయన పోవటానికి కానీ ఇచ్చగానే నేను చెప్పలా, ఒక యథార్థాన్ని తీసుకొద్దామని చెప్పాను. అదేవిధంగా ఈ రోజున జాషువా గారి జన్మదినాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన విశాఖపట్నంలో జరిపించడానికి మనకు అనుమతి ఇచ్చి దానికి తగిన ఏర్పాటు చేయమని చెప్పి మంత్రి గారిని కోరి మంత్రి గారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింపజేసినందుకు నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంటే ఎటువంటి వడగాల్పు లాంటి జీవితంలో నుంచి వచ్చి కూడా మనందరికీ తన కవిత్వం అనే వెన్నెల పంచిన జాషువా గారిని స్మరించుకుంటున్న ఈ సభకి పిలిచి గౌరవించినందుకు నిర్వాహకులకు నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మన సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపించి మన ఆలోచనలో ఉన్న చీకటిని మలినాన్ని కడగాల్సిన అవసరం ఉంది అని మనల్ని వెలుగు వైపు వెన్నెల వైపు నడిపించడానికి జాషువా గారు చేసిన అవిరళ కృషిని స్మరించుకుంటున్నాం మనం ఈరోజు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏ అట్టడుగు వర్గాల నుంచి వారు వచ్చారో అంబేద్కర్ గారిలాగే అదే అట్టడుగు వర్గాలకి ఏ స్థాయి వరకు మనం వెళ్ళగలుగుతాము అనేది చూపించి జ్ఞానం అనే పంధాన్ని మనందరికీ నేర్పించి వెళ్ళినందుకు వారిని స్ఫూర్తిగా తీసుకొని అదే వెన్నెలని మన బాధ్యతగా అందరికీ పంచాలి అని కోరుకుంటూ ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా వారికి చేదోడుగా ఉంటుంది అని అన్ని విషయాల్లోనూ ఆ వెలుగును పంచడానికి, ఆ వెలుగుని వెన్నెల్ని అందరి జీవితాల్లోనూ పంచడం కోసం అహర్నిశం శ్రమించి అదే గౌరవాన్ని మనిషిగా ఉన్నందుకు ఏ మనిషికైనా దక్కవలసిన గౌరవాన్ని వారికి అందించడంలో అందరూ గట్టిగా కృషి చేస్తాము అనేది ఈ సందర్భంగా వారి స్మృతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి గౌరవానికి మరి ఒకసారి నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారని చెప్పి మీ అందరి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అందుకే ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా పాటు పడాలి, ఈ ఆదర్శాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి గబ్బిలం కోసం మనందరం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. కానీ ఆయనకి కొంతమంది అడిగారట, అందమైన చిలుకలు ఉన్నాయి, అందమైన పావురాలు ఉన్నాయి, అందమైన నెమళ్ళు ఉన్నాయి, గబ్బిలాన్నే ఎందుకు ఎంచుకున్నారని. దళిత వాడల్లో మురికి వాడల్లో బతుకుతున్న మా జీవిత విధానం ఏ రకంగా ఉందో ఎవ్వరు కూడా కనీసం గబ్బిలాన్ని చూడను కూడా చూడరు. గబ్బిలం అనే పక్షి ఉందని ఎవరు మాట్లాడుకోరు. గబ్బిలం సగుణ పక్షి అని అందరూ అంటుంటారు. అందుకే ఆ గబ్బిలం మాలాంటి జీవితానికి అనుకూలంగా తను ఏ చీకటి చెట్ల మాటున వేలాడుతూ ఉంటుంది. ఆ పక్షిని నేను అందుకే ఎంచుకున్నానని ఈ కవి చెప్పారు. ఇలాంటి ఆదర్శాలు ఒక గురజాడ అప్పారావుది కానీ, ఒక గిడుగు వెంకట రామ్మూర్తి గారిది కానీ, గుర్రం జాషువా గారు కానీ ఇటువంటి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి వంగపండు ప్రసాదరావు గారు ఫస్ట్ దళితుల మీద పాట రాసి దళితులకే అంకితం ఇచ్చినటువంటి పాట మీకు పాడుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. ఉందర్రామాలపేట ఊరు చివరా కష్టాలున్న చోట ఊరు చివరా కష్టాలున్న చోట ఇల్లు మీద రెల్లి గడ్డి ఎగిరిపోయే ఎక్కిపోయే పచ్చి మట్టి గోడలన్నీ పగిలిపోయే పిగిలిపోయే తడక తలుపు బొక్కల్లో కుక్కలు పిల్లులు దూరి ఈగల దోమల కాట్లకు ఇసురుకొనే
ఊరిలోని మురికి నీరు ఆ ఈదికి చేరుకొని కుళ్ళి కుళ్ళి వాసనేసి ఇల్లన్నీ కంపుగొట్టి చిన్నోళ్లకు పెద్దోళ్లకు పుల్లు బూసులు పుట్టి కుండల దాకల దొంతులు తిరగేసిన తీరవగా ఆ గుడిసెల గడపల్లో ముసిలోలు ముడకోలు కుక్కి మంచాల మీద కోడి కునుకు కునకాలని గొర్రి పట్టు సీరినట్టు గుడ్డ గుడ్డ గెంటులేసి కప్పుకోగ కాలు తగిలే బర్రుమనే బతుకులతో పాలు తాగే సంటోళ్లను ఇంటిలోన ఇడిసిపెట్టి తల్లి తండ్రి కలిసి కూలి పనులకెళ్ళిపోతే తల్లి తండ్రి కలిసి కూలి పనులకెళ్ళిపోతే పాలు నీళ్ళు లేక కంకటిల్లి గొంతుకెండి నిద్దురలో చచ్చిపోయే దిక్కులేని పిల్లలకు. కానీ మరి ఆయన కింద కూర్చున్నాడు ఇంకా అంటే ఆ దొరికిదనం పోవాలి తమ్ముడు ఇందులో సాగుతూ ఉంటుంది హమ్ కిసీసే కమ్ నాయి అని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ అందరికీ రండి కూర్చోండి, గట్టి చెప్పడం సార్. రండి తమ్ముడు, మన ఫంక్షన్ పైకి రణమూర్తి గారు వాళ్ళు పిల్లలు పైకి రండి రండి. తమ్ముడు మన ఫంక్షన్ రండి, మన పెద్ద ఫంక్షన్ మనం చేసుకోవాలి. అనువదిస్తే అవుతుంది జాషువా జాషువా మహాకవి జాషువా. 3 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు వారని ఎక్కువ మాట్లాడరు, మాటల మనిషి కాదు, గత ప్రభుత్వాల్లాగా చంద్రబాబు లాగా మరి చేతల మనిషి. ఇది ఏంటిది జీవో అన్ని కాపీలు కట్టుకున్నాం అలాగే తీసుకో. మరి 3 కోట్ల రూపాయలతోటి మన గుంటూరులో గుర్రం జాషువా గారి కళా ప్రాంగణాన్ని జీవో ఇచ్చారు. త్వరలోనే టెండర్ కూడా అవుతుంది, దాని ఫౌండేషన్ కూడా వేయడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. అలాగే ఇందాకే పెద్దలో వైఎల్పీ గారు కూడా చెప్పారు, ఓట్ల కోసం ప్రభుత్వాలన్నీ కూడా గతంలో దళితులు ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూశారు, కానీ ఎప్పుడు వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేసే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, నామినేటెడ్ వర్క్స్ కావచ్చు, అన్నింటిలో కూడా మరి ఏది చేసినా కూడా తన యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉండే విధంగా ఏదైనా సరే ముందు ఎస్సీ ఎస్టీలకి తర్వాత బీసీలకి ఇవ్వాలి అనేటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి అదృష్టమని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం. అలాగే మరి పురుషులందు పుణ్య పురుషులు వేరే అని చెప్తారు. మరి అలాంటి పుణ్య పురుషులు అతి కొద్ది మంది ఈ భారతదేశంలో ఉంటే వారిలో మరి అగ్రగణ్యుడు మన జాషువా గారు. మరి ఆయన ఏ కులంలో పుట్టాడు అనేది కాదు పాయింట్, ఎవరి కోసం పోరాడాడు,
ఎవరి కోసం బతికాడు? తన స్వార్థం కోసం బతికాడా? సమాజం కోసం బతికాడా? సమాజంలో ఏ వర్గాల కోసం బతికాడు? సమాజంలో ఈ అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో నేనేం బాధపడలే, మా తమ్ముళ్ళు అది ఉండాలి, దట్ ఇస్ స్పిరిట్ అడిగారు. అది కాదు, అది జాషువా గారు కోరుకుంది అదే. మనం ఎప్పుడు కూడా నేను అనుకుంటారేమో అని కూర్చుని అనగానే ఉండిపోతాం మనం. ఎప్పుడు కూడా ఇది రైట్, మీ రైట్ మీరు అడిగారు, రియల్గా ఒకసారి గట్టి చెప్పడం మా తమ్ముడికి అని జాషువా గారు కోరుకుంది అదే. ఎప్పుడు కూడా మనం వెనకబడి ఉన్నాం అంటే వెనకబడి ఉంటాం మనం. ఇప్పుడు ముందుకెళ్తాం, ఏదో రోజు ముందు రావాలి కదా. కాబట్టి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన ఆనాడు డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కూడా మేము రాణించగలం అనే రోజు దళితులు చెప్పిన రోజే మరి ఆ రోజున ఈ సమసమాజం వచ్చినట్టనే మీ అందరికీ తెలియజేస్తున్నాం. అది రావాలంటే ముందుగా ఒక సాంఘిక సమానత్వం ఉండాలి. చెప్పండి, మనందరి కోసం ఒకటే బ్లడ్ వస్తుంది. వాడు ఎల్లో బ్లడ్, వాడు రెడ్ బ్లడ్, వాడు వైట్ బ్లడ్ రాదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాం. రెండోది, నీ డబ్బుంటే కులం లేదు, నీకు ఏ కులమైనా చలామణి అయిపోతుంది. డబ్బు రావడం మాత్రం వాడు అడిదిరా, విడిదిరా, వాడు అదిరా, ఏంటిది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్నారు, ఆయన ముఖ్యమంత్రి గారు చాలామంది ఈ మధ్యన ఆయన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారు. నా మతం మానవత్వం, నా కులం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. 100% కరెక్ట్. ఈ రోజున చాలామంది, కొంతమంది ఇంకా మనం కూడా పెందుతున్నది చూశాను నేను. ఈ రోజున మనం గౌరవించుకునే పెద్దల్ని, ప్రతివాడు అన్ని కులాల్లో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. ఈ రోజున బాబురావు గారిని తీసుకున్నాం. ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక జిల్లా పరిషత్ CEO స్థాయికి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన మన స్ఫూర్తి కదా. మన పెద్ద మనిషి చెప్తాడు, ఏదో ఒక ఈస్ట్ గోదావరిలో శిరోమండలం చేస్తే కుర్రాడిని నక్సలైట్స్ కాలంలో సలహా ఇస్తున్నారు. అదండి సలహా ఇచ్చారు మన నాయకులు. యూత్కి ఏమవ్వాలి మెసేజ్? ఫైట్ చేయండి, ఫైట్ చేయలేదు రాదు. మన దేశ స్వతంత్రం ఫైట్ చేసి వచ్చిందా, ఫైట్ చేయకుండా వచ్చింది? ఫైట్ చేయకుండా అడిగిలాడు కూర్చుని ఏమొస్తుందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా జాషువా గారి స్ఫూర్తి అదే మనకి. మరి మహాకవి సృష్టి గారు కూడా చెప్తున్నారు, అందరూ తెలుసు, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్పించండి. మనం ఫైట్ చేద్దాం మన హక్కుల కోసం, మన సాంఘిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, అలాగే రాజ్యాధికారం కోసం చేసి తప్పనిసరిగా మన వాటా గురించి మీరు ఫైట్ చేసి మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నేతృత్వంలో మరి అన్ని రంగాల్లో కూడా ఈ అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలని, వీళ్ళు ఏ రంగంలో కూడా వెనుకబడతామని గురి కాకూడదని, ముఖ్యంగా ఈ సాంఘిక అసమానత్వం అనేది ఉండకూడదని, వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సాంఘిక దురాచారాలని ఉపేక్షించబోమని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మరి వచ్చే సంవత్సరం కల్లా ఆ గుర్రం జాషువా గారి కళా ప్రాంగణాన్ని శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం కూడా వచ్చే జయంతికి చేస్తామని గుంటూరులో తెలియజేసుకుంటూ, మరి కరోనా ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. అలాగే రాబోయే రోజుల్లో విశాఖ జిల్లాలో కూడా మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, మరి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి. మీ అందరూ నేను కోరేది ఒకటే, హక్కుల సాధన విషయంలో మీరు ఐక్యతతో ఉండండి. తప్పనిసరిగా మనకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరో, సున్నం పెట్టేవాళ్ళు ఎవరో తెలుసుకోండి. తెలుసుకుని దాని ప్రకారం మన అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తున్నారో మన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి పర్సనల్ నా తరఫున కూడా ఎప్పుడు కూడా ఈ జిల్లాలో నేను రాజకీయాల్లో రాకముందు కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, మరి మీ అందరూ తెలుసు, వైఎల్పీ గారు తెలుసు, ఇక మా సుబ్బారావు ఉన్నాడు, మరి మా సత్యం గారు అయితే ఫార్మర్ రెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ, మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడో,
మరి ఆయన నన్ను సొంత కొడుకులో చూసుకుంటాం. 20 ఏళ్ళు మా కాలేజీలో మరి ఆయన రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన నెక్స్ట్ డేనే ఆయన వచ్చేసాడు. అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలే అసలు. కాబట్టి తప్పనిసరిగా మరి మనందరం మనుషులు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి మరి అప్పుడే జాషువా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టని తప్పనిసరిగా వాటిల్ని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, మరి ధన్యవాదాలు మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.